డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనం బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి బెటర్ స్కోర్ తెచ్చుకోవడం అయితే మ్యాండేటరీ. ఎంట్రన్స్ టెస్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం అయితే ఎంతో ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే టాపిక్ గురించి ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనము జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి 50 క్వశ్చన్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి గత సంవత్సరం సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 5th March 2024లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేసి యాజ్ పర్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం కావచ్చు, మనకు సిలబస్ ప్యాటర్న్ ప్రకారం కావచ్చు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి ఇంగ్లీష్ అడుగుతారు, పార్ట్ 2 వచ్చేసి తెలుగు అడుగుతారు. తెలుగుకు సంబంధించి టోటల్గా 2023 నుంచి 2025 వరకు మనకు 3 times ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 23లో, 24లో, 25లో తెలుగు సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ డీటెయిల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం 2023కి సంబంధించి మనకు జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి 50 క్వశ్చన్స్ వీడియో అయితే 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకు జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 3rd వీడియో. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అండ్ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2018 నుంచి 2025 వరకు విత్ పీడిఎఫ్ తోటి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో మేము టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇస్తాం. ఆ లింక్ ద్వారా మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించిన కాన్సెప్ట్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ మీకు ఓపెన్ బీఎడ్ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఆల్రెడీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకటి, ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారో అనేది డీటెయిల్ వీడియో చేశాము. అండ్ రెండోది, ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా చేశాము. ఆ 2 వీడియోస్ చూస్తూ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఈ వీడియోలో వచ్చేసి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి మనకు యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం 51 సీరియల్ నెంబర్ నుంచి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వాటిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రజెంట్ చూస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ని కూడా మీరు మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ అయితే రావడం జరిగింది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ప్రజెంట్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి రాసినట్లయితే మనకు జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది వన్ ఆఫ్ ది టాపిక్. దీంట్లో నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్ గాను జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. క్వశ్చన్ పేపర్ కంప్లీట్లీ మనకు తెలుగు మీడియంలో ఉంటుంది. అండ్ మీరు ఆన్సర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీకు సంబంధించి కూడా తెలుగు మీడియంలోనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమేటిక్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. y అనేది -3 అయితే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు -3 అయినట్లయితే ఈ ఈక్వేషన్లో y వాల్యూ అనేది సబ్మిట్ చేసినట్లయితే మనకు కన్క్లూజన్ ఎంత వస్తుంది అనేది క్వైరీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. yకి సంబంధించి y అనేది మనకు ఇక్కడ మైనస్ వాల్యూ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ అయినట్టు దాన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో ఎలా రాయడం జరుగుతుందంటే మనం ఇక్కడ మనం ఈక్వేషన్లో సబ్మిట్ చేయాలి. అక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ మనకు y అయితే ఇవ్వడం జరిగింది. yకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం -3 అనేది చూపిస్తాము. దెన్ -3 అనేది తీసుకుంటాము. దెన్ -3 అండ్ -3 అనేది అయితే దీంట్లో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి -3 ఇంటూ ఓపెన్ బ్రాకెట్ -3 ఇంటూ 3+1 అండ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ -3 ఇంటూ దెన్ 2 తర్వాత మళ్ళీ బ్రాకెట్ అనేది తీసుకుంటున్నాము. తర్వాత మల్టిఫికేషన్ -3 + 3 అయితే ఉంటుంది. తర్వాత -3 + 4 అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే -3 + 5 అయితే రావడం జరుగుతుంది. వీటిని మనం అడ్జస్ట్ చేసినట్టయితే ఫస్ట్ వన్ -3 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు -3 అయితే రావడం జరుగుతుంది. సెకండ్ వన్ మీరు వచ్చేసి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మీరు ఈ విధంగా ఆన్సర్ అయితే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. -3 అండ్ ఇక్కడ -2 అండ్ -1 అయితే రావడం జరుగుతుంది. -3 + 3 వచ్చేసి ఏంటంటే 0 కావడం జరుగుతుంది. ఇవన్నీ మల్టిఫికేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూలో కనుక 0 అయినట్లయితే రిమైనింగ్ కూడా 0 అయితే రావడం జరుగుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 0 అనమాట. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మనకు ఆన్సర్లో 0 అయితే ఇవ్వడం జరిగింది. మనకు సంబంధించిన కంప్లీట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు -3 అయినప్పుడు మీకు 0 ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం మల్టిఫికేషన్ చేస్తూ దాన్ని కన్క్లూజన్ వరకు తీసుకెళ్ళినట్టయితే మనకు ఆన్సర్ అయితే 0 రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక తరగతి గదిలో వచ్చేసి 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సంబంధించిన సగటు బరువు వచ్చేసి 35 కిలోలు అనేది ఇవ్వడం జరిగింది. తరగతిలో కొత్త విద్యార్థి అనేది చేరినప్పుడు ఒక కొత్త విద్యార్థి తరగతి గదిలో చేరినప్పుడు 0.5 అయితే పెరగడం జరిగింది. ఆ కొత్త విద్యార్థి బరువు ఎంత అనేది అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు యావరేజ్కి సంబంధించిన మీన్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఇచ్చారు. మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఆన్సర్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఆన్సర్ ప్రకారం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు కాబట్టి n = 40 అనమాట. దెన్ మీన్ అయితే ఇచ్చారు. మనకు సగటు బరువు వచ్చేసి 35 అయితే ఇవ్వడం జరిగింది. మనం
ఇప్పుడు సమ్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. మొత్తం విద్యార్థుల బరువు కనుక్కోవాల్సి ఉంటుంది. మొత్తం విద్యార్థుల బరువు కనుక్కోవాలంటే మనకి ఎంత వస్తుందంటే సో ఈక్వేషన్ ప్రకారం మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ అయితే ఉంటుంది. మనకు సగటు కనుక్కోవడానికి అయితే దట్ ఈస్ 35 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ బై 40 అయితే చేస్తాము. సమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 35 ఇంటూ 40 చేస్తే 1400 అయితే రావడం జరుగుతుంది. మొత్తం విద్యార్థుల బరువు ఎంత అంటే ఇక్కడ 1400, దాన్ని 40 మెంబర్స్కి డివైడ్ చేయడం వల్ల ఎంత వచ్చిందంటే మనకు 35 అయితే సగటు బరువు అయితే రావడం జరిగింది. యావరేజ్ బరువు అనేది 35 అయితే రావడం జరిగింది. దెన్ మనం మళ్ళీ ఇక్కడ మనం అనదర్ థింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం అనదర్ థింగ్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అనదర్ థింగ్ సంబంధించి ఏంటంటే కొత్తగా ఒక విద్యార్థి తరగతి గదిలో చేరినప్పుడు మీన్ వాల్యూ అనేది ఎంత పెరగడం జరిగిందంటే 0.5 అయితే పెరగడం జరిగింది. యాక్చువల్ మీన్ ఎంత అంటే మనకు యాక్చువల్ మీన్ వచ్చేసేమో 35, దానికి 0.5 కాబట్టి 35.5 అనేది పెరగడం జరిగింది. విద్యార్థులు యాక్చువల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 40 ఉన్నారు. కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారు కాబట్టి 41 మెంబర్స్ అయితే అవుతారు. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు న్యూ సమ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక్కోవాలి. కొత్త పర్సన్ చేరిన తర్వాత మొత్తం బరువు ఎంత అనేది అప్పుడు వచ్చేసి ఏంటంటే మనం మీన్ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే 35.5 ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ అయితే చేస్తాము. సో సమ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ చేస్తే మనకు 35.5 ఇంటూ 41 చేస్తాము. 41 చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 1455.5 అయితే రావడం జరుగుతుంది సమ్ ఆఫ్ ఎక్స్ అనేది. పాత విద్యార్థులకు వచ్చేసేమో 1400 ఉంది. కొత్తగా ఒకటి చేరడం వల్ల అది ఎంత ఇంక్రీజ్ కావడం జరిగిందంటే 1455.5 అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆ రెండింటిని మైనస్ చేస్తే కొత్త విద్యార్థి యొక్క బరువు అయితే రావడం జరుగుతుంది. మనకి ఎంత అంటే 55.5 అయితే కొత్త విద్యార్థికి సంబంధించిన బరువు. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ఆన్సర్లో కూడా మనకు 55.5 అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 55.5 అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒక కోడ్ భాషలో ఎరుపు రంగును నీలం అని రాశారంట అండ్ నీలం అని రాశారు. ఇక్కడ ఎరుపు ఏమవుతుందంటే నీలం కావడం జరుగుతుంది. ఎరుపు వచ్చేసి నీలం అవుతుంది. దెన్ ఆకుపచ్చ రంగును వచ్చేసిందంటే పసుపు అని రాయడం జరిగిందంట. సో ఎరుపుని నీలం అని రాశారు, ఆకుపచ్చని పసుపు రంగు అని రాశారు, నీలం రంగును ఊదా రంగు అని అయితే రాయడం జరిగింది. నీలం రంగును ఊదా రంగు అని అయితే రాయడం జరిగింది. తర్వాత గోధుమ రంగును గులాబీ అని రాశారు, గోధుమ రంగును గులాబీ అని రాశారు, ఊదా రంగును గోధుమ అని రాశారు, మరియు గులాబీని ఆకుపచ్చ అని రాసినప్పుడు సో ఆ కోడ్ భాషలో ఆకాశం రంగు ఎలా ఉంటుంది అనేది అడిగారు. ఆకాశం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆకాశం వచ్చేసి నీలి రంగులో ఉంటుంది. సో ఇక్కడ నీలికి సంబంధించి అయితే చూడాలి. నీలికి సంబంధించి ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఎరుపు రంగు నీలం అన్నారు. కాబట్టి ఎరుపు రంగు నీలం అంటే సో మనం ఆకాశాన్ని ఎరుపు అనేది చెప్పలేము. సో ఇక్కడ నీలంని ఏమన్నారనేది ఇంపార్టెంట్. నీలంని ఏమన్నారంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నీలంని ఉదా రంగు అనేది అనడం జరిగింది. సో నీలంని ఉదా రంగు అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉదా రంగు అనేది కరెక్ట్ ఆన్సర్. యాజ్ పర్ కీ ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సర్ అది మీకు. సో కీలో కూడా సమ్ టైమ్స్ మిస్టేక్స్ అయితే ఉంటాయి, దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఈ కోణాలకు సంబంధించి చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళకు మధ్య కోణాలకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. గడియారం సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మాక్సిమం మనకు కోణాల నుంచి అడుగుతారు. మీరు 2023 పేపర్ తీసుకున్నా, 2024 పేపర్ తీసుకున్నా, 2025 పేపర్ తీసుకున్నా యాజ్ టీజ్ క్వశ్చన్ అయితే ఇస్తున్నారు. జస్ట్ మీకు ఏంటంటే అది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు కాబట్టి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. సో మనకు దీనికి సంబంధించిన టైమింగ్స్ అయితే ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకు షార్ట్కట్ ఈక్వేషన్ అయితే ఉంటుంది. మీరు దీనికి సంబంధించిన వాల్యుయేషన్ చేసేటప్పుడు సో ఏ విధంగా ఈక్వేషన్ ఉపయోగించాలనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దానికి సంబంధించి యాంగిల్ ఆర్ కోణాన్ని కనుక్కోవాలంటే మనకు వచ్చేసి ఏంటంటే సో 30 అవర్స్ మైనస్ 0.5 m అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే మనకు సో దీన్ని 2 టైప్స్లో అయితే రాస్తారు. 30 అవర్స్ మైనస్ 11/2 అని రాయొచ్చు. 11/2 మినిట్స్ అనేది ఇది ఈక్వేషన్. మీరు యాంగిల్ కనుక్కోవాలంటే కోణాన్ని కనుక్కోవాలంటే సో ఈ ఈక్వేషన్లో హవర్స్ అనేది వాళ్ళు ఇస్తారు. మనకు 10:30 10:40 అనేది మెన్షన్ చేస్తారు. 10:40 ఇచ్చారనుకోండి, ఇక్కడ 10 రాసుకుంటాం, ఇక్కడ 40 అనేది రాసుకుంటాం. ఇక్కడ మనకి 8:30 ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే 30 × 8 అనేది చేస్తాము. 30 × 8 మైనస్ 11/2 అనేది చేస్తాం. 11/2 అంటే వీటిని తీసేస్తే 5.5 రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు 5.5 అనేది కూడా తీసుకోవచ్చు. 5.5 m అనేది కూడా తీసుకోవచ్చు. అలా సబ్మిట్ చేసినట్టయితే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ మన ఈక్వేషన్ ప్రకారం ఏంటంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే సో 30 అవర్స్ మైనస్ 5.5 మినిట్స్ అయితే తీసుకుంటాము. దీన్ని మనము హెచ్ వచ్చేసి హవర్స్ చెప్పొచ్చు అండ్ ఎం వచ్చేసి మినిట్స్ అని చెప్పొచ్చు. సో యాంగిల్లో మనకు సంబంధించిన అవర్స్ అండ్ మినిట్స్ అనేది సబ్మిట్ చేస్తే 30 × 8 అవుతుంది అండ్ 5.5 × 30 అయితే అవుతుంది. అది మనకు 240 అనేది 30 × 8 చేస్తే 240 అవుతుంది అండ్ 5.5 ఇంటూ సో ఇక్కడ మనము 30 చేస్తే 165 రావడం జరుగుతుంది. 75 డిగ్రీస్ అయితే రావడం జరుగుతుంది. సో ముళ్ళుల మధ్య కోణం ఏదైతే ఉందో ఆ రెండు ముళ్ళ మధ్య కోణం అనేది 75 అవుతుంది. ఇది మనకు చిన్న ముళ్ళుకు సంబంధించి యాక్చువల్గా రెండు ముళ్ళ మధ్య కోణం ఏంటి అని అడిగినప్పుడు మనకు లాంగెస్ట్ తీసుకుంటాము, లార్జెస్ట్ తీసుకుంటాము. ఒకవేళ స్మాలర్ యాంగిల్ అడిగినట్టయితే 75 డిగ్రీస్, లార్జెస్ట్ యాంగిల్ అడిగినట్టయితే 285 డిగ్రీస్ అయితే రావడం జరుగుతుంది. 285 డిగ్రీస్ ఎలా వస్తుందంటే టోటల్ మనకు క్లాక్ ఏదైతే ఉంటుందో మనకు రౌండ్ షేప్లో అయితే ఉంటుంది, సర్కిల్ షేప్ అనేది 360 డిగ్రీస్ అయితే ఉంటుంది. 360 డిగ్రీస్లో టైం అనేది 8:30 అయినప్పుడు సో స్మాలర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది 75 ఉంటుంది, లార్జర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది 285 అయితే కావడం జరుగుతుంది. సో ఆపోజిట్ యాంగిల్ క్లాక్ వైజ్
వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సంబంధించిన డిఫరెన్స్ గురించి మాట్లాడినట్టు అవుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. కోడింగ్ డీకోడింగ్ ఇచ్చినప్పుడు కానీ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు కానీ మీకు ఖచ్చితంగా ఏంటంటే సో దానికి సంబంధించిన కోయర్స్, స్కూప్స్, ఆపోజిట్ వర్డ్స్ అవి తెలిసి ఉండాలి. +2 చేస్తే ఎంత వస్తుంది, +1 చేస్తే ఎంత వస్తుంది, లైక్ +8 యాడ్ చేస్తే కంటిన్యూస్గా అలా కొన్ని బేసిక్ థింగ్స్ మీకు తెలుసుంటే మీరు చేయొచ్చు. ఇక్కడ మనకు కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఇచ్చారు కాబట్టి కోడింగ్ డీకోడింగ్లో కూడా ఏమి ఇచ్చారంటే హన్మకొండను వచ్చేసి పలానా కోడ్లో అయితే రాయడం జరిగిందని చెప్పారు. మనం కరీంనగర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో హన్మకొండని ఇలా రాసినప్పుడు కరీంనగర్ని ఎలా రాస్తారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు యూటిలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు మీరు ఆల్ఫాబెట్స్ అనేది రాసుకొని పెట్టుకోవాలి. సో దానికి నెంబరింగ్స్ కూడా ఇచ్చుకోవాలి, లేదా మీరు నోటెడ్ చేసుకున్నా అయిపోతుంది. చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్. A = 1 అని, B = 2 అని, C = 3 అని, సో D = 4 అనేది మీరు గుర్తుంచుకుంటే జెడ్ వరకు 26 అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోడింగ్ ఎలా రాయడం జరిగిందంటే హన్మకొండని హెచ్ని ఎస్ లాగా రాశారు అంటే సో ఇప్పుడు మనం ABCD అనేది ఆల్ఫాబెట్లో రాసుకున్నట్టయితే హెచ్కి ఆపోజిట్ వచ్చేసి సిమిలర్గా ఆపోజిట్ వచ్చేసి ఎస్ రావడం జరుగుతుంది. ఏకి ఆపోజిట్ సిమిలర్గా వచ్చేసి ఏంటంటే 26కి 1కి 26 ఆపోజిట్లో ఉంటుంది. దట్ ఈస్ ఏకి జెడ్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. తర్వాత ఎన్కి ఆపోజిట్లో ఎం ఉంటుంది, ఏకి ఆపోజిట్లో జెడ్ ఉంటుంది. అలా మనకు ఆపోజిట్ వర్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కరీంనగర్ని కూడా సేమ్ మెంటర్లో రాసినట్టయితే కరీంనగర్కి కేకి ఆపోజిట్లో పీ రావడం జరుగుతుంది, ఏకి ఆపోజిట్లో జెడ్ రావడం జరుగుతుంది, ఆర్కి ఆపోజిట్లో ఐ రావడం జరుగుతుంది, ఐకి ఆపోజిట్లో సో ఆర్ రావడం జరుగుతుంది. మీరు ఇలా మొత్తాన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ కీస్ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎక్కడి వరకు కావాలి అంటే సో ఈ రెండు కావు అని తెలిసిపోతుంది. ఫస్ట్ పీ రావాలి అన్నప్పుడు ఈ రెండు కావు అని తెలుస్తుంది. మిగతా రెండు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మీరు ఆన్సర్ ట్రై చేయాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అనదర్ క్వశ్చన్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్కి సంబంధించి సో మనకు హైదరాబాద్కి సంబంధించి సేమ్ మళ్ళీ హైదరాబాద్ అనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కూడా హైదరాబాద్ ఇచ్చారు, హన్మకొండ ఇచ్చారు, నెక్స్ట్ హైదరాబాద్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం కీలో అయితే మిస్టేక్ ఉంది అండ్ క్వశ్చన్ అనేది మనం ఏ విధంగా ట్రై చేసినా కూడా రావట్లేదు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి దీనికి సంబంధించి. బట్ యాజ్ పర్ కీ ప్రకారం అయితే ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే కోడింగ్ అనేది దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. సో రివర్సల్ ట్రై చేసాము, నెంబర్ వైజ్ ట్రై చేసాము, ఆల్ఫాబెట్స్లో ట్రై చేసాము, డిఫరెంట్ వెర్షన్లో ట్రై చేసాము. బట్ దీనికి సంబంధించి కీలో అయితే మిస్టేక్ ఉంది, ఆ క్వశ్చన్లో రాంగ్ ఉండొచ్చు. బట్ మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ట్రై చేసి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మీరు ట్రై చేసిన కీ కోడింగ్ ప్రకారం ఏమొస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఈ టాపిక్ గురించి స్పెషల్గా అయితే మాట్లాడుకుందాం. కోడింగ్ సంబంధించి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 56 అనేది సో రాంగ్ ఆన్సర్ అయితే ఉంది యాజ్ పర్ కీ ప్రకారం. దీంట్లో ఆన్సర్స్ ఏవి కూడా మ్యాచ్ అవ్వట్లేవు కోడింగ్కి అయితే. సో దీనికి మ్యాచ్ అవ్వట్లేవు కాబట్టి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు సో కరెక్ట్ ఎంటీకి సంబంధించి ఒక వర్డ్ అయితే ఇచ్చారు. దాన్ని ఎన్ని వేలో రాయొచ్చు అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఎన్ని వేస్లో రాయొచ్చు అనేది అడుగుతున్నారు. ETMI అనే అక్షరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి నుంచి ఎన్ని అర్థవంతమైన పదాలు రాయొచ్చు అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ సింపుల్ ఎన్ని అర్థవంతమైన పదాలు రాయొచ్చు అంటే మనకు ఆ వర్డ్స్ అన్నింటినీ ఫామ్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా కొత్త వర్డ్ అనేది క్రియేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లెటర్స్ ద్వారా కొత్త వర్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైం అనేది వస్తుంది, TIME అనేది వస్తుంది. తర్వాత ఐటమ్ అనేది రావడం జరుగుతుంది, ITEM అనేది రావడం జరుగుతుంది. తర్వాత MT అనేది సో EMIT అయితే రావడం జరుగుతుంది. సో అది మనకు సెండ్ అవుట్ అనేది రావడం జరుగుతుంది. మైట్ అనేది ఉంటుంది, లిటిల్ బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే మళ్ళీ వర్డ్స్ అనేది లెటర్స్ అనేది రిపీటెడ్ కాకూడదు. సేమ్ లెటర్ మళ్ళీ యూజ్ చేయకూడదు. మనం అంటే సేమ్ ప్యాటర్న్లో మళ్ళీ అయితే యూజ్ చేయకూడదు. టైం అనేది 2 times 3 times రాయడానికి అయితే ఉండదు. అలా ఎన్ని రావడం జరుగుతుందంటే ఇక్కడ మీనింగ్ఫుల్గా వచ్చేసి 3 కంటే ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. సో ఎందుకంటే ఫస్ట్ టైం అనేది వస్తుంది, ఐటమ్ అనేది వస్తుంది, మైట్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు EMITకి కూడా మీనింగ్ అయితే ఉంటుంది. సో EMITకి సంబంధించి EMIT అంటే సెండ్ అవుట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 3 కంటే ఎక్కువ అనేది కరెక్ట్ ఆన్సర్. దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు అది కార్జెక్ అయితే చేసుకోండి. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ అనే పదంని అక్షరాల క్రమంలో ఎడమ నుంచి కుడికి అమర్చినట్లయితే ఎన్ని స్థానాలు అలాగే ఉంటాయంటున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ని మనం ఆపోజిట్లో అయితే రాయమంటున్నారు. క్వశ్చన్ని ఆపోజిట్లో రాసినప్పుడు సో మనకి ఎన్ని పదాలు రావడం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ని ఆపోజిట్లో రాయడం అంటే ఏం లేదు. సో ఎంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ని ఆపోజిట్లో రాస్తే ఎంతో స్టార్ట్ చేయాలి. తర్వాత ఓతో అవుతుంది, I వస్తుంది, T వస్తుంది, S వస్తుంది, E వస్తుంది, అండ్ తర్వాత U వస్తుంది, అండ్ Q అయితే రావడం జరుగుతుంది. ఆపోజిట్లో రాసినప్పుడు ఫస్ట్ ప్రకారం ఏంటంటే Q 1 పొజిషన్లో ఉండే అండ్ ఇప్పుడు 8th పొజిషన్లోకి వచ్చింది. పొజిషన్ నెంబర్ అనేది మారకూడదు. నెంబర్ మారకుండా ఎన్ని ఉన్నాయని అయితే అడుగుతున్నారు. దీంట్లో నెంబర్ మారకుండా ఏముండవు. సో అన్ని నెంబర్స్ మారడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కీ వచ్చేసి సీరియల్ నెంబర్ 1 అయితే రిటర్న్లో రాయడం వల్ల 8 అవుతుంది. అండ్ U వచ్చేసి సీరియల్ నెంబర్ 2 అయితే రిటర్న్లో రాయడం వల్ల 7 అవుతుంది. E వచ్చేసి మనకు 3 అయితే రిటర్న్లో రాయడం వల్ల 6 అవుతుంది. S వచ్చేసి 4 అయితే రిటర్న్లో రాయడం వల్ల 5 అవుతుంది. T వచ్చేసి 5 అయితే అండ్ రిటర్న్లో రాయడం వల్ల 4 అయితే అవుతుంది. ఇలా ఉంది కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ వచ్చేసి 0 అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు ఆంగ్ల అక్షరమాల ఆధారంగా క్రింద ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తులో ఏ స్థానం రావాలని చెప్పారు. ఇది కూడా మనకు నెంబర్ సిరీస్ లాంటిది.
అనేటువంటిది. సో నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు కూడా మనకు ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉందో కంటిన్యూస్గా రిమైనింగ్ లెటర్స్ కూడా అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏకి, జీకి అండ్ ఎంకి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉందో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి రిలేషన్షిప్ తోటి కొత్త లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏకి, జీకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటే, సో ఏ ఆల్ఫాబెట్స్ రాసుకున్నాం అనుకోండి, ABCDEF Z వరకు రాసుకున్నట్టయితే సో B అనేది 1 అవుతుంది, C అనేది 2 అవుతుంది, D అనేది 3 అవుతుంది, E అనేది సో 4 అవుతుంది, F అనేది 5 అవుతుంది, G అనేది 6 అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే ఏకి, జీకి +6 అయితే యాడ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ జీకి ఎం కూడా రిలేషన్షిప్ అనేది చూడాలి. H అనేది 1 అవుతుంది, I అనేది 2 అవుతుంది, J అనేది 3 అవుతుంది, K అనేది 4 అవుతుంది, L అనేది 5 అవుతుంది, M అనేది 6 అవుతుంది, +6. సో ఇలా +6 యాడ్ చేయడం జరిగింది. దెన్ ఇమీడియట్లీ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే M కూడా +6 యాడ్ చేయాలి. M కు +6 యాడ్ చేస్తే సో N అనేది 1 అవుతుంది, O అనేది 2 అవుతుంది, P అనేది 3 అవుతుంది, Q అనేది 4 అవుతుంది, R అనేది 5 అవుతుంది, S అనేది 6 అవుతుంది. సో 6 S అనేది రావాలి. దీంట్లో అన్నిట్లలో S ఇచ్చారు కాబట్టి మనం నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెటర్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏమొస్తుందంటే మనకి ఇక్కడ Cకి ఎంత యాడ్ చేస్తే I రావడం జరుగుతుంది అనేది చూడాలి. Cకి ఎన్ని యాడ్ చేస్తే I వస్తుందంటే సో D అనేది 1 అవుతుంది, E అనేది 2 అవుతుంది, F అనేది 3 అవుతుంది, G అనేది 4 అవుతుంది, H అనేది 5 అవుతుంది, I అనేది 6 అవుతుంది. అంటే సో ఆల్ థింగ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం 6 యాడ్ చేసుకుంటూ పోయారు. దీనికి 6 యాడ్ చేశారు, దీనికి 6 యాడ్ చేశారు, దీనికి 6 యాడ్ చేశారు. ఈవెన్ F to L వరకు కూడా 6 ఉన్నాయి. అండ్ తర్వాత L to R వరకు కూడా 6 ఉన్నాయి. I to O వరకు కూడా 6 ఉన్నాయి. అంటే కంప్లీట్గా ఏంటంటే 6 అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ ఫార్మేషన్ వస్తుంది. MOR కూడా 6 యాడ్ చేయాలి. ఇప్పుడు 6 యాడ్ చేసినట్టయితే మనకు సో S అయితే రావడం జరిగింది. S తర్వాత O ఉంది. Oకి 6 యాడ్ చేస్తే P అనేది 1 అవుతుంది. సో P అనేది 1 అవుతుంది, Q అనేది 2 అవుతుంది, R అనేది 3 అవుతుంది, S అనేది 4 అవుతుంది, T అనేది 5 అవుతుంది, సో U అనేది 6 అవుతుంది. సో U అనేది దేంట్లో ఉంది? U దీంట్లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ Rకి ఎన్ని కలిపితే సో Rకి 6 కలిపితే ఏమొస్తుంది అనేది. S అనేది 1 అవుతుంది, T అనేది 2 అవుతుంది, U అనేది 3 అవుతుంది, V అనేది 4 అవుతుంది, W అనేది వచ్చేసి ఏంటంటే 5 అవుతుంది, అండ్ నెక్స్ట్ X అనేది 6 అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు. యాజ్ పర్ కీ ప్రకారం కూడా మనకి ఏంటంటే SUX అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు కోడింగ్ డీకోడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది సో ప్రాబ్లమేటిక్ లాంటిది అయితే ఇచ్చారు. భిన్నమైనది ఏది అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనకు డిఫరెంట్ వన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సో ఇక్కడ AEF ఇచ్చారు, HKS ఇచ్చారు, EGN ఇచ్చడం జరిగింది, JPZ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు భిన్నమైనది ఏది అనేది. సో ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్కి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉందో సెకండ్ 3 లెటర్స్కి అదే ఉండాలి. సెకండ్ రిలేషన్కి ఏదైతే రిలేషన్షిప్ ఉందో థర్డ్ దానికి అదే ఉండాలి. థర్డ్ దానికి ఏదైతే ఉందో ఫోర్త్ దానికి అదే ఉండాలి. అలా కాకుండా దాంట్లో ఏదైనా ఒకటి డిఫరెంట్గా ఉన్నట్టయితే అది మీకు ఆన్సర్ అనమాట. సో దీనికి యాజ్ పర్ కీ ప్రకారం రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది దీనికి కోడింగ్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు. మీరు ఒకసారి అయితే రిఫరెన్స్ కోసం యూటిలైజ్ చేసుకోండి. దీన్ని యూటిలైజ్ చేసుకొని ఆన్సర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయండి. భిన్నమైనది ఏది అనేది అడగడం జరిగింది. సో మూడిట్లో భిన్నమైనది డిఫరెంట్ ఏది అనేది. బట్ వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఏంటంటే EGN అయితే ఇవ్వడం జరిగింది. నేను ట్రై చేశాను 2, 3, 4 అయితే రావడం జరుగుతుంది డిఫరెన్స్ అన్నిటికీ, కానీ అన్ని మ్యాచ్ అవ్వట్లేవు. సో 2, 3, 4 అయితే రావడం జరుగుతుంది. కంటిన్యూస్గా 2 ఇంక్రీజ్ అవ్వడం, 3 ఇంక్రీజ్ అవ్వడం, 4 ఇంక్రీజ్ అవ్వడం అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 60 క్వశ్చన్ నెంబర్ని కూడా నేను మీకు ఆన్సర్ కింద వదిలేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసి ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని నెక్స్ట్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు కింది పదాల సమూహాలలో మిగతా మూడింటి కంటే భిన్నమైనది ఏది అంటున్నారు. సో ఇక్కడ 4 పదాలు అయితే ఇవ్వడం జరిగింది. 4ని మనం కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ వన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం డిఫరెంట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి సేమ్ ఇంతకుముందు చెప్పిన మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే. సో ఏకి సికి మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ అయితే ఉందో అండ్ తర్వాత సికి హెచ్కు అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది, తర్వాత హెచ్కి పీకి కూడా అలాంటి రిలేషన్షిప్ ఉంటుంది. సో లేదా మనకి 4 లెటర్స్ ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ 4 లెటర్స్కి అయితే మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఈ 4 లెటర్స్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే 2, 3, 4. సో ఏకి 2 యాడ్ చేస్తే సి వస్తుంది, సికి 3 యాడ్ చేస్తే ఎఫ్ వస్తుంది, ఎఫ్కి 4 యాడ్ చేస్తే జే రావడం జరుగుతుంది. లైక్ మళ్ళీ వీటికి కూడా అలానే ఉంది. సో వీటికి సంబంధించిన కాంబినేషన్ అనేది. బట్ ఇక్కడ వచ్చేసి HCM ఏదైతే ఉందో 2 + 3 + 5 అయితే అవుతుంది. రిమైనింగ్ వచ్చేసేమో ఇవి యాడ్ చేస్తే వస్తుంది. సో ఏకి మనం 2 యాడ్ చేస్తే సి వస్తుంది, సికి 3 యాడ్ చేస్తే ఎఫ్ వస్తుంది, ఎఫ్కి 4 యాడ్ చేస్తే జే రావడం జరుగుతుంది. సేమ్ లైక్ హెచ్కి 2 యాడ్ చేస్తే జే వస్తుంది అండ్ జేకి 3 యాడ్ చేస్తే 4 వస్తుంది, ఎంకి సో ఈ ఎంకి 4 యాడ్ చేస్తే క్యూ అయితే రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ కూడా సేమ్ 2, 3, 4 అనేది యాడ్ చేస్తే లాస్ట్ వన్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ వన్ అనమాట. 5 యాడ్ చేస్తేనే రావడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్రింది వాటిలో మూడింటికన్నా భిన్నమైనది ఏది అని అడుగుతున్నారు. సో ఇది మనకు అల్యూమినియం, మెగ్నీషియం సంబంధించి టైటానియం, జింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 అనేవి ఈ 3 అనేది వచ్చేసి మనకు లోహంకి సంబంధించింది, మెటల్కి సంబంధించింది. అండ్ మెగ్నీషియం మాత్రం ఏంటంటే సో మెటల్ కాంబినేషన్ కాకుండా సో మిశ్రమ లోహం అనేది మిక్స్డ్ లోహం ఉంటుంది. ఇది డైరెక్ట్గా మెటల్ అయితే కాదు, ఇది
మిక్స్డ్ మెటల్ అయితే ఉంటుంది మెగ్నీషియం అనేది. ఇది డిఫరెంట్ వన్ అనమాట. హార్డ్ వన్ వచ్చేసి అది మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ క్రింది వాటిలో సో భిన్నమైనది ఏది అనేది అడిగారు. క్రింది వాటిలో నెంబర్స్ ఇచ్చారు, నెంబర్స్లో భిన్నమైనది ఏది అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు వీటికి సంబంధించిన స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకు 125 అనేది ఏంటంటే 5 క్యూబ్ అయితే ఇవ్వడం జరిగింది. దెన్ 1331 అనేది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 11 క్యూబ్ అయితే ఇది. తర్వాత 729 వచ్చేసి 9 క్యూబ్ ఇది. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే 13 క్యూబ్ ఇది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్ని 5 క్యూబ్, 11 క్యూబ్, 9 క్యూబ్, 13 క్యూబ్ అనేది తీసుకున్నట్టయితే 9 ఒకటి వచ్చేసి ఇక్కడ డివిజబుల్ ఫిగర్. 5 అనేది డివిజబుల్ కాదు, 11 అనేది డివిజబుల్ కాదు, 13 అనేది డివిజబుల్ కాదు, 9 మాత్రం టీతో డివిజబుల్ అవుతుంది. సో ఇచ్చినవన్నీ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు. 9 తప్ప రిమైనింగ్ అన్ని ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 729 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 729 అయితే మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. అనదర్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే క్రింది వాటిలో మిగతా మూడింటి కంటే భిన్నమైనది ఏది అనేది ఇవ్వడం జరిగింది. సో క్రింది వాటిని మనం ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ జిమ్ అనేది ఇవ్వడం జరిగింది, ఎయిమ్ ఇచ్చారు, ఫ్రై ఇచ్చారు, స్కై అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఏంటంటే జిమ్ తీసుకున్నట్టయితే జిమ్లో అనేది వై ఉంది, ఫ్రైలో వై ఉంది, స్కైలో వై ఉంది. సో వై అనేది ఉన్నట్లయితే దీంట్లో మనకి ఏంటంటే ఎయిమ్ అనే దాంట్లో వై లేదు కాబట్టి సో ఇది మనకు ఆర్డ్ వన్ అనుకోవచ్చు. ఇలా అనుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే సో వోవెల్ సౌండ్స్ కానీ అండ్ నాన్ వోవెల్ సౌండ్స్ ఉన్నాయి కానీ కౌంట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ జిమ్లో కూడా వచ్చేసి ఏంటంటే వై అనేది కన్సిడర్ చేస్తున్నారు, ఫ్రైలో కూడా దాన్ని వోవెల్స్ లాగా కన్సిడర్ చేస్తున్నారు, స్కైలో కూడా దాన్ని వచ్చేసి వోవెల్ లాగా ఏఈ ఐఓలలో వై లాగా అయితే ఐ లాగా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏఐ 2 ఉన్నాయి, 2 వోవెల్స్ అనేది దీంట్లో ఉన్నాయి. మిగతా వాటిలో 1 మాత్రమే ఉంది వోవెల్స్ అనేది. జిమ్లో 1 ఉంది అండ్ ఫ్రైలో 1 ఉంది, స్కైలో 1 ఉంది. బట్ ఎయిమ్లో వచ్చేసి ఏఈ ఐఓయు ఏవైతే ఉన్నాయో అవి 2 ఉన్నాయి. సో మీరు ఏ వెర్షన్లో కనుక్కున్నా వై లేనిది అని కనుక్కున్నా లేదా ఏఈ ఐఓలను కన్సిడర్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ మనకి ఎయిమ్ అయితే కావడం జరుగుతుంది. సో ఇది లాజికల్ రీజనింగ్. మీకు సంబంధించిన లాజిక్ ఏదైతే ఉంటుందో అది అప్లికేబుల్ చేయొచ్చు. బట్ ఆ అప్లికేబిలిటీ అనేది ఏంటంటే అన్నిటికీ వర్తించాలి అది. సో ఇక్కడ నేను చెప్పిన వై కాంబినేషన్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది. సేమ్ నేను చెప్పిన ఏఈ ఐఓయులు ఏవైతే ఉన్నాయో సో 2 వోవెల్స్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది. అన్నింటిలో 1 వోవెల్ ఉంది, దీంట్లో వచ్చేసి 2 వోవెల్స్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అది. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ కూడా మనకు ఇది సో లాజికల్ రీజనింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. బిగ్గెస్ట్ వన్, లోయెస్ట్ వన్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఈ సింబాలికల్కి మీనింగ్ అయితే తెలిసి ఉండాలి. మాక్సిమం ఆఫ్ ది అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తెలిసి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు లెస్ దెన్ అని చెప్పడానికి స్టార్టింగ్ వర్డ్ ఏదైతే ఉంటుందో లెస్ దెన్ అని చెప్పడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి స్టార్టింగ్ వర్డ్ ఏదైతే ఉందో గ్రేటర్ దెన్ అని చెప్పడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏమొస్తుందంటే జెడ్ అనేది ఈ కంటే చిన్నది అని చెప్పడానికి సో ఆ లెస్ దెన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వై కంటే పెద్దది అని చెప్పడానికి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిజం కానిది ఏది అంటున్నారు. ఫస్ట్ మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు కన్క్లూజన్. సో జెడ్ అనేది ఈ కంటే చిన్నది అని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అనేది వై కంటే పెద్దది అని ఇవ్వడం జరిగింది. తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత హెచ్ అనేది ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు C, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈక్వల్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈక్వల్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో HPC ఏదైతే ఉందో అవన్నీ ఈక్వల్ అనమాట. H ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు C అనేది ఈక్వల్. ఇక్కడ మాత్రం ఏంటంటే రిమైనింగ్ అయితే సో జెడ్ అనేది చిన్నది అవుతుంది ఈ కంటే. తర్వాత వై అనేది చిన్నది అవుతుంది ఈ కంటే. ఇది మనకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాంగ్ వన్ ఏంటి, కరెక్ట్ వన్ ఏంటి అని అంటున్నారు. కరెక్ట్ వన్ నిజమైనది ఏంటి అనేది. సో ఇక్కడ పీకి సో పీ ఇచ్చారు, పీ గ్రేటర్ దెన్ ఆర్ జెడ్ అనేది పీ వాల్యూ తెలియదు మనకు. సో పీ వాల్యూ తెలియదు, జెడ్ వాల్యూ తెలియదు. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ఈ మూడు ఈక్వల్, హెచ్ పీసీ అనేది ఈక్వల్. బట్ పీకి జెడ్కి ఇక్కడ రిలేషన్షిప్ ఏంటి అనేది మనకు తెలియదు. సో పీ అనేది ఎంత చిన్నది ఎంత పెద్దది అని మనకు తెలియదు కాబట్టి సో దీనికి ఏంటంటే ఇది మనం చెప్పలేము అనమాట, ఇది కరెక్టా రాంగ్ అనేది. తర్వాత ఈకి పీకి సంబంధించి ఇచ్చారు. ఈకి పీకి రిలేషన్షిప్ అనేది ఏంటి అనేది కూడా మనకు తెలియదు. బట్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది ఏంటంటే హెచ్కి పీకి సీకి మాత్రమే రిలేషన్షిప్ ఇచ్చారు. తర్వాత జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఇచ్చారు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అనేది ఎక్కడ కూడా మనకు లేదు కాబట్టి ఇవి రాంగ్ అనమాట. ఇచ్చిన కన్క్లూజన్లో సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ వై అయితే చెప్పొచ్చు మనము. ఎందుకంటే వై ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటున్నాము, హెచ్ ఈజ్ ఈక్వల్ టు పీ అంటున్నాము, పీ ఈజ్ ఈక్వల్ టు సి అంటున్నాము. కాబట్టి వై ఈక్వల్ టు హెచ్ అవుతుంది, వై ఈక్వల్ టు పీ అవుతుంది, వై ఈక్వల్ టు సి అవుతుంది. లేదా సి ఈక్వల్ టు పీ అవుతుంది, సి ఈక్వల్ టు హెచ్ అవుతుంది, సి ఈక్వల్ టు వై అయితే అవుతుంది. బట్ ఈ మూడింటితో కమ్యూనికేట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు ఇక్కడ మనకి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు సేమ్ ప్యాటర్న్లో అయితే ఇవ్వడం జరిగింది. క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ డి అనేది ఇవ్వడం జరిగింది, డి గ్రేటర్ దెన్ ఆర్ అని ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ కే అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అనే కాంబినేషన్ అయితే దీనికి వర్తిస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు కే ఎందుకంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఇచ్చారు కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అనేది చెప్పొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు డి అనేది చెప్పొచ్చు, క్యూ ఈజ్ ఈక్వల్ టు డి అనేది చెప్పొచ్చు. దెన్ ఆర్ వచ్చేసి ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ డి కాబట్టి ఆర్ అనేది సో క్యూ కంటే తక్కువగా ఉంటుంది, డి కంటే తక్కువగా ఉంటుంది. ఇది మనకు సంబంధించిన
సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి కన్క్లూజన్ ఇవ్వమన్నారు. కింది వాటిలో ఏది నిజం కాదు అంటున్నారు. ఏది నిజం కాదు అంటే ఆర్ ఎన్కి సంబంధించిన రిలేషన్షిప్ ఇచ్చారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చారు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. ఇది కరెక్టే. తర్వాత వన్ వచ్చేసింది కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అని, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది కూడా జరిగింది. సో కే ఆర్కి సంబంధించిన రిలేషన్షిప్ ఇచ్చారు. ఇది కే, ఇది ఆర్. సో కేకి ఆర్కి మధ్యలో రిలేషన్షిప్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. తర్వాత డీకి సంబంధించి ఎన్కి సంబంధించి ఇచ్చారు. డీకి ఎన్కి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, డీకి ఎన్కి డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో క్యూకి డీకి సంబంధించిన రిలేషన్షిప్ ఇచ్చారు, క్యూకి డీకి రిలేషన్షిప్ కరెక్ట్ ఇచ్చారు, డైరెక్ట్ ఇదే ఇచ్చారు ఇక్కడ. కాబట్టి థర్డ్ వన్ అనేది రాంగ్, రిమైనింగ్ అనేది కరెక్ట్ మనకి ఇక్కడ. తర్వాత వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒక తరగతి గదిలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. సో తరగతి గదిలో ఆకాష్ యొక్క ర్యాంకు 17, అమూల్య అతని కంటే 5 ర్యాంకులు తక్కువగా ఉందంట. సో అమూల్య ర్యాంక్ కింది నుంచి ఎంత అంటున్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ మీకు ఏంటి అంటే మాక్సిమం మెంబర్స్ తెలిసి ఉండాలి అండ్ అదేవిధంగా కింది నుంచి ర్యాంక్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పాలి. ఇప్పుడు డౌన్వర్డ్ ర్యాంక్ కనుక క్యాల్కులేట్ చేయాలంటే సో టోటల్ మెంబర్స్ అనేది తెలిసి ఉండాలి. టోటల్ మెంబర్స్ అనేది మైనస్ సో ఆకాష్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆకాష్ ర్యాంక్ అనేది తీసుకుంటాము. సో ఆకాష్ ర్యాంకు అమూల్య ర్యాంకు ప్లస్ 1 అయితే ఉంటుంది, ఎందుకంటే అమూల్య ర్యాంకును తీసుకోవాలి కాబట్టి. ఫస్ట్ ఇక్కడ అమూల్య ర్యాంక్ అనేది టాప్ నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఆకాష్ ర్యాంక్ ఇచ్చారు 17 అని, అమూల్య వచ్చేసి 5 అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఆమె ర్యాంక్ ఎంత అవుతుందంటే 22 అవుతుంది. సో ఇప్పుడు మనకు డౌన్వర్డ్ నుంచి ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ మెంబర్స్ వచ్చేసి 35 ఉన్నారు, ఆమె ర్యాంక్ వచ్చేసి 22 అనేది టాప్ నుంచి డౌన్లో ఉంటుంది కాబట్టి 1 అనేది మనం యాడ్ చేస్తాము. దట్ ఈజ్ సో డౌన్ నుంచి ర్యాంక్ అనేది 30 సో ఇది యాడ్ చేస్తే 36 వస్తుంది. 36 మైనస్ 22 చేస్తే మనకు 14 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఏం లేదు. ఫస్ట్ మనకి ఏంటంటే 17 అని ఇచ్చారు, తర్వాత అమూల్య 5 ఇచ్చారు కాబట్టి 17 ప్లస్ ఎంత అవుతుంది 2 అనేది 17 5 ప్లస్ అనేది 22 అవుతుంది. 22 అంటే ఆమె ర్యాంక్ కూడా యాడ్ చేయాలి కాబట్టి సో ర్యాంక్ అనేది ఆమెను మైనస్ చేయాలి. దీంట్లోకి వెళ్ళి ఆమెను మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 21 రావడం జరుగుతుంది. 21 మనకి ఇచ్చింది 35లోకి వెళ్ళి 21 తీసేస్తే ఎంత వస్తుందంటే 14 రావడం జరుగుతుంది. అలా కూడా చేయొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి 14 అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మైనస్ అంటే గుణకారం అండ్ డాలర్ అంటే వచ్చేసి ఏంటంటే కూడిక, యాష్ అంటే భాగాహారము మరియు క్యూ అంటే తీసివేత అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రశ్న గుర్తులో క్వశ్చన్ మార్క్ ఏంటి అంటున్నారు. సో ఇప్పుడు వీటి పొజిషన్ చేంజ్ అవుతుంది. యాష్ అంటే ఏమంటున్నారు, యాష్ అంటేనేమో కూడిక, దట్ ఈజ్ ఈ రెండింటి మధ్యలో కూడిక అనేది ఉంది. డాలర్ అంటే ఏంటి అన్నారంటే మైనస్ అంటే గుణకారం అని చెప్పారు, యాష్ అంటే కూడిక అని చెప్పారు. సారీ ఫర్ దట్. సో మైనస్ అంటే గుణకారం అని చెప్పారు అండ్ డాలర్ అంటే కూడిక అని చెప్పారు, యాష్ అంటే భాగారం అని చెప్పారు. సో ఇది భాగారం అవుతుంది. యాష్ అనేది ఏదైతే ఉంటుందో అది భాగారం అవుతుంది మనకు. యాష్ అనేది భాగారం అవుతుంది. సో భాగారం కాబట్టి దాన్ని భాగించాల్సి ఉంటుంది. తర్వాత 33 డాలర్ అయితే ఇచ్చారు, డాలర్ వచ్చేసి ప్లస్ అయితే అవుతుంది. తర్వాత మైనస్ అనేది ఏంటి అంటే గుణకారం అయితే అవుతుంది. ఎట్ ది రేట్ అంటే తీసివేత కావడం జరుగుతుంది. వీటిని మనం అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా అడ్జస్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇది ట్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో వితౌట్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 349 అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ కూడా సేమ్ ప్రాబ్లం అయితే ఇచ్చారు. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా. సో ఇక్కడ ఏంటి మైనస్ అంటే కూడిక అని ఇచ్చారు, ప్లస్ అంటే తీసివేత ఆపోజిట్ ఇచ్చారు. మైనస్ అంటే సో ప్లస్ అంటేనేమో తీసివేత, మైనస్ అంటేనేమో కూడిక అని ఇవ్వడం జరిగింది. సో ఇంటూ అంటేనేమో భాగారం అన్నట్టు. సో ఇంటూ అంటే భాగారం అండ్ తర్వాత మైనస్ అంటే ప్లస్, తర్వాత ఇంటూ అంటే మళ్ళీ భాగారము, తర్వాత మైనస్ అంటే ప్లస్, భాగారం అంటే ఇంటూ. దీన్ని రీసబ్మిట్ చేస్తే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆ ప్లేసెస్లో దీన్ని రీసబ్మిట్ చేస్తే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ 662 అనేది ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తండ్రి కొడుకులకు సంబంధించిన వయసుల మధ్య నిష్పత్తి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తండ్రి మరియు కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి అంటూ 2015లో ఎంత ఉంది అండ్ 2020లో ఎంత ఉంది అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 24లో వాళ్ళ కొడుకు సంబంధించిన వయసు అయితే ఇచ్చారు. 24లో కొడుకు వయసు ఇచ్చారు కాబట్టి 24 వయసును బట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే 2020ది 2025ది క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 45 17 అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒక సంఖ్యకు సంబంధించి మూడు వేరు సంఖ్యలు అయితే కలిగి ఉందంట. ఒక సంఖ్య 3 వేరు అంకెలను కలిగి ఉంది, సేమ్ అంకెలను అయితే కలిగి లేదు. ఆ సంఖ్యను తిరగ రాస్తే దాని విలువ ఎంత అంటే 99 పెరుగుతుంది. సో అయినా క్రింది సంఖ్య ఏ చరిత్రను సంతృప్తిపరచదు అంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. దీనికి సంబంధించి నేను ఆన్సర్ అయితే చేయలేకపోయాను, దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు షేర్ చేయట్లేను. మీరు ఒకసారి ఈ ఆన్సర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సూర్య అమరేందర్ కుమారుడికి సంబంధించి బ్లడ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మీకు డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. సూర్య అనేవారంటే ఎవరు, ఇక్కడ అమరేందర్కి కుమారుడు అవుతున్నాడు. సూర్య అనేవారు తీసుకుందాం. ఇక్కడ ఈయన సూర్య, అమరేందర్ కుమారుడు కాబట్టి అమరేందర్ అనే పైన ఉంటాడు. సో పైన ఉంటాడు. బాయ్స్ని ఎప్పుడైనా ప్లస్తో చూపించాలి. సూర్య కూడా కుమారుడు కాబట్టి ప్లస్తో చూపించాలి. అమరేందర్ తండ్రి ప్రసాద్ అంటున్నారు. అమరేందర్ తండ్రి ప్రసాద్ కాబట్టి ఇంకా టాప్లో ఉంటాడు తను. అమరేందర్ తండ్రి ప్రసాద్. ప్లస్ అంటే ఫాదర్ అని, మైనస్ అంటే మదర్ అనేది చెప్పుకోవచ్చు ఇఫ్ పైన ఉంటే, అండ్ డౌన్లో ఉంటేనేమో డాటర్ అండ్ సన్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత మనకు సో ప్రసాద్ అయిపోయింది. దివ్య ప్రసాద్ కుమార్తె అని అయితే ఇవ్వడం జరిగింది. దివ్య వచ్చేసి ప్రసాద్ గారి కుమార్తె అని చెప్పడం జరిగింది. సో దివ్య ప్రసాద్ గారి కుమార్తె, ఇక్కడ దివ్య అయితే ఉంటుంది. సో దివ్య. తర్వాత
మరియు శ్రావ్యకు తల్లి అని చెప్తున్నారు. సో దివ్య వచ్చేసి ప్రసాద్ కుమార్తె అండ్ శ్రావ్యకు తల్లి కాబట్టి శ్రావ్యకి తల్లి. శ్రావ్య ఎవరు మళ్ళీ ఫిమేల్ ఇక్కడ శ్రావ్య వచ్చేసి. తర్వాత శ్రావ్య తండ్రి గిరి అని చెప్తున్నారు. శ్రావ్యకి తండ్రి అంటే ఇక్కడ ఉంటారు, శ్రావ్యకు తండ్రి కాబట్టి ఇక్కడ ఉంటారు. గిరి వచ్చేసి గిరి మేల్ కాబట్టి మేల్ అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గిరి అమరేందర్కి ఏమవుతాడు, తండ్రి గిరి అమరేందర్కి ఏమవుతాడు అని చెప్పారు. సో అమరేందర్కి ఏమవుతాడు ఈయన అనేది క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో గిరి అనేవారు ఎవరు అంటే వాళ్ళ అక్క వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ ఎవరైతే ఉంటారో అమరేందర్ వాళ్ళ అక్క లేదా చెల్లి అతనికి సంబంధించిన భర్త అనమాట. సో ఆ భర్త అమరేందర్కి ఏమవుతారంటే బావ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ప్లస్తో చూపించుకున్నదేమో మేల్ అనమాట, మైనస్తో చూపిస్తే ఫిమేల్ అనమాట. సమ్ టైమ్స్ ఏమడుగుతారంటే బ్లడ్ రిలేషన్స్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఎంతమంది మేల్స్ ఉన్నారు అనేది అడగడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సూర్యతో స్టార్ట్ చేసాం మనం. ఇది సూర్య అనేవారు ఎవరంటే అమరేందర్కి కొడుకు అని చెప్పారు, కుమారుడు. సో అమరేందర్ తండ్రి ఎవరంటే ప్రసాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే దివ్య అనేది ప్రసాద్ యొక్క కూతురు అని చెప్పారు. సో ఇతనికి కూతురు ఎవరంటే దివ్యకి సంబంధించిన కూతురు ఎవరంటే మళ్ళీ ఇక్కడ శ్రావ్యకి తండ్రి ఎవరంటే గిరికి. సో అమరేందర్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉందనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా తిప్పి అడుగుతారు. బ్లడ్ రిలేషన్షిప్లో వచ్చేసి జీకి ఏకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే సో బాబాకు సంబంధించిన సంబంధం అయితే ఉంది. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకు క్వశ్చన్ అయితే ఇక్కడ బ్లడ్ రిలేషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆర్పి యొక్క తల్లికి సంబంధించి పీకే యొక్క సోదరుడు, కేవీ యొక్క తల్లి అండ్ క్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీన్ని డయాగ్రామ్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ రూపంలో ప్రజెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఫిమేల్స్ అందరినీ మైనస్తో చూపించాలి, మేల్స్ అయితేనేమో ప్లస్తో చూపించాలి. మీ ఈ టాపిక్ సంబంధించిన దాంట్లో అయితే అలా మీరు రిక్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లం వచ్చేసి సో ఆర్కి పీకి మధ్యలో రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని నేను డయాగ్రామ్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నాను. ఆర్ అనేవారు పీ యొక్క తల్లి అనేది ఇవ్వడం జరిగింది. పీ యొక్క తల్లి అని చెప్తున్నారు. సో ఆర్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాము మనము. సో ఆర్ వచ్చేసి పీ యొక్క తల్లి కాబట్టి సో ఆర్ నేను టాప్లో తీసుకుంటున్నాను, పీ డౌన్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్ వచ్చేసి పీ యొక్క తల్లి అని చెప్తున్నారు. సో పీ యొక్క తల్లి కాబట్టి ఆర్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. తర్వాత పీ కే యొక్క సోదరుడు అనేది ఇవ్వడం జరిగింది. పీ కే యొక్క సోదరుడు. సో పీ అనేవారు కేకి సోదరుడు అవుతున్నాడు. సో సోదరుడు అవుతున్నాడు కాబట్టి పీ అనేవారు ఎవరైతే అప్పుడు ప్లస్ అవుతారు. సో కే ఎవరు అనేది మనకు తెలీదు, బట్ పీ మాత్రం ఏమవుతారు ప్లస్ అవుతారు, సోదరుడు కాబట్టి. తర్వాత కే వి యొక్క తల్లి అనేది ఇవ్వడం జరిగింది. కే ఎవరైతే ఉన్నారో వీకి సంబంధించి అయితే తల్లి అని చెప్తున్నారు. వీకి తల్లి కాబట్టి వి అనేవారు డౌన్లో అయితే వస్తుంది. అప్పుడు కే ఇమీడియట్లీ తల్లి కాబట్టి ఏమవుతుందంటే మైనస్ అవ్వడం జరుగుతుంది. కేవీ వరకు అయిపోయింది. తర్వాత క్యూవి యొక్క సోదరుడు అనేది ఇవ్వడం జరిగింది. క్యూ వచ్చేసి వి యొక్క సోదరుడు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యూ అయితే తీసుకుంటున్నాము మనము, క్యూ అండ్ వి యొక్క సోదరుడు అని చెప్తున్నాము. సో వి యొక్క సోదరుడు కాబట్టి సో క్యూ ఏమవుతాడంటే మళ్ళీ ప్లస్ కావడం జరుగుతుంది. క్యూ అనేవారు ప్లస్ కావడం జరుగుతుంది. దెన్ ఇక్కడ వరకు అయిపోయింది మనకు. క్యూకి సంబంధించి జీ అనేవారు క్యూ యొక్క తండ్రి అనేది ఇవ్వడం జరిగింది. జీ అనేవారు క్యూ యొక్క తండ్రి అనేది ఇవ్వడం జరిగింది. సో జీ అనేవారు క్యూ యొక్క తండ్రి కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో జీ అనేవారు క్యూ యొక్క తండ్రి, క్యూ యొక్క తండ్రి. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే జీ అనేవారు క్యూ యొక్క తండ్రి. ఎస్ జీ అనేది ఇక్కడ రాసుకుంటున్నాము. క్యూ యొక్క తండ్రి అంటే సో ఇతను వీకి అండ్ క్యూకి తండ్రి అయితే కావడం జరుగుతుంది. వీకి క్యూకి అయితే తండ్రి కావడం జరుగుతుంది. తర్వాత ప్లస్ కాబట్టి ప్లస్ రాస్తున్నాను. తర్వాత వచ్చేసి ఎస్ పీ యొక్క తండ్రి అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ వచ్చేసి పీ యొక్క తండ్రి, ఎస్ వచ్చేసి పీ యొక్క తండ్రి. సో ఎస్ పీ యొక్క తండ్రి, ఎస్ పీ యొక్క తండ్రి కాబట్టి ఎస్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎస్ వచ్చేసి ఏంటి ఇక్కడ మేల్ అయితే అవుతుంది. ఆరు ఎస్ అనే వాళ్ళు ఎవరైతే భార్యాభర్తలు అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కేజీ అనే కూడా భార్యాభర్తలు అయితే కావడం జరుగుతుంది. పీకే అనేవారు ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే అవుతారు. క్యూవి అనేవారు ఏమవుతారంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ భార్యాభర్తలు ఎవరెవరు ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు మీకు ఫ్రేమ్లో వచ్చేసి. ఆర్ఎస్ అనేవాళ్ళు భార్యాభర్తలు అండ్ కేజీ అనేవాళ్ళు భార్యాభర్తలు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారంటే ఒక ఆర్ ఉన్నారు, ఒక కే ఉన్నారు, ఒక వి అనేవాళ్ళు ఫీమేల్స్ అయితే ఉన్నారు, ముగ్గురు ఫీమేల్స్ అయితే ఉన్నారు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం అనేది అడగడం జరిగింది. కాబట్టి ఎస్ ఆర్ యొక్క భర్త అంటున్నారు. ఎస్ ఆర్ యొక్క భర్త అని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్కి ఆర్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే ఆర్ అనేవాళ్ళు ఫిమేల్, ఎస్ అనేవారు మేల్ కాబట్టి సో భర్త అవుతారు. తర్వాత పి వి యొక్క మేనమామ అనేది ఇవ్వడం జరిగింది. పి వచ్చేసి వి యొక్క మేనమామ అంటున్నారు. పి వచ్చేసి మేలే, వి వచ్చేసి ఎవరంటే కే యొక్క కూతురు కాబట్టి మేనమామ అవుతాడు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే మనకు. తర్వాత వచ్చేసి క్యూ ఆర్ యొక్క మనవడు అంటున్నారు. క్యూ వచ్చేసి క్యూ ఇక్కడ ఉన్నారు, ఆర్కి మనవడు అని చెప్తున్నారు. ఇది కరెక్టే. సో ఆర్కి మనవడే క్యూ అనేవారు. ఇది కూడా కరెక్టే మనకు. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ జీకి అల్లుడు అంటున్నారు. ఎస్ వచ్చేసి జీకి అల్లుడు అంటున్నారు. ఎస్ ఎవరు? సో ఇక్కడ పైన ఉన్నాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ హెడ్. సో ఇతను ఎస్ వచ్చేసి ఏంటంటే జీకి అల్లుడు అంటున్నారు. ఎస్ జీకి అల్లుడు కాదు, యాక్చువల్గా జీ అనేవారు ఎస్కి అల్లుడు, జీనే ఎస్కి అల్లుడు, జీనే ఎస్కి అల్లుడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎస్ జీకి అల్లుడు అని ఇచ్చారు. ఇది రాంగ్ అనమాట. సో రిమైనింగ్ థింగ్స్ అన్ని కరెక్ట్. మీరు డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు మీకు ఆన్సర్ రావడం. డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. డయాగ్రామ్ వేసుకోవడము ఫీమేల్స్ అయినట్టయితే ప్లస్తో చూపించాలి, మేల్ అయినట్టయితే మైనస్తో చూపించాలి. ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయినట్టయితే ఆన్సర్ ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఉత్తరం వైపు సంబంధించి కిలోమీటర్కి సంబంధించి డిస్టెన్స్ అండ్ దిక్కులకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీకు నార్త్ ఈస్ట్ వెస్ట్ అయితే తెలిసి ఉండాలి. సో మనకి ఇది ఏంటంటే ఉత్తరం అవుతుంది, టాప్లో ఉండేది ఉత్తరం అవుతుంది.
సో టాప్లో ఉండేది మనకు ఉత్తరం అయితే కావడం జరుగుతుంది కాబట్టి సో ఇది ఉత్తరం అవుతుంది అండ్ డౌన్లో దక్షిణం అవుతుంది, ఇది తూర్పు అవుతుంది, ఇది పడమట అవుతుంది. దీన్ని బట్టి అయితే మనము డయాగ్రామ్ అయితే వేసుకున్నాం. సో రమేష్ అనేవారు ఏంటంటే సో 3 కిలోమీటర్ దూరం నడిచారు ఉత్తరం వైపు. రమేష్ ఇక్కడ ఉన్నారు, అతనికి ఉత్తరం ఏమవుతుందంటే టాప్లో ఉత్తరం అవుతుంది. ఎన్ని నడిచాడంటే 3 కిలోమీటర్స్ అయితే నడవడం జరిగింది. అండ్ 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఎడమ వైపు తిరిగి 2 కిలోమీటర్స్ నడిచాడు. ఎడమ ఇక్కడ ఉన్నప్పుడు తనకు ఎడమ ఎలా అవుతుంది, సో అక్కడ ఉన్నప్పుడు ఇటైతేనేమో కుడి అవుతుంది, సో ఇటు వచ్చేసి ఎడమ అవుతుంది. కాబట్టి ఎడమ వైపు తిరిగి ఎన్ని నడిచాడంటే 2 కిలోమీటర్లు అయితే నడవడం జరిగింది. 2 కిలోమీటర్లు నడిచాడు. ఆ తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఇక్కడ ఉన్నాడు, సో ఇటు వెళ్తేనేమో కుడి అవుతుంది, ఇటు వస్తేనేమో ఎడమ అవుతుంది. కాబట్టి మళ్ళీ కుడి వైపు తిరిగి ఏం చేశాడంటే సో మళ్ళీ ఎడమ వైపు తిరిగి ఏం చేశాడంటే 3 కిలోమీటర్స్ నడవడం జరిగింది. 3 కిలోమీటర్స్ అయితే నడిచాడు. సో 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత సో అతను మళ్ళీ ఏం చేశాడంటే ఎడమ వైపు తిరిగి, సో ఇక్కడ ఉన్న పర్సన్కి ఇక్కడ వచ్చేసేమో కుడి అవుతుంది, ఇక్కడ వచ్చేసి ఎడమ అవుతుంది. మళ్ళీ ఎడమ వైపు తిరిగాడంటే ఎడమ వైపు తిరిగి ఎన్ని నడిచాడంటే 3 కిలోమీటర్స్ నడిచాడు. 3 కిలోమీటర్స్ అనేది నడవడం జరిగింది. 3 కిలోమీటర్స్ నడిస్తే ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు అని క్వశ్చన్ చేస్తున్నారు. నార్మల్గా డిస్టెన్స్ అడిగారు అనుకోండి, సో ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది, ఈ 2కి క్యాన్సిల్ అవుతుంది. 1 km డిస్టెన్స్లో ఉంటాడు తను స్టార్ట్ అయిన ప్రదేశం నుంచి. అయితే తను స్టార్ట్ అయిన ప్రదేశం నుంచి 1 km డిస్టెన్స్లో అయితే ఉంటాడు. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఏ దిక్కులో ఉన్నాడు అని చెప్పారు. సో ఈ దిక్కు ఏమవుతుంది అప్పుడు మనకు తూర్పు దిక్కు అవుతుంది. ఇది మనకు తూర్పు దిక్కు అవుతుంది. తూర్పు దిశలో ఉన్నాడు తను. తూర్పు దిశ అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సింపుల్గా మనకి ఏమి ఇచ్చారు, జస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయిన అతను 2 కిలోమీటర్స్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సో 2 కిలోమీటర్స్ అనేది పైకి వెళ్ళాడు. 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ లెఫ్ట్ తీసుకున్నాడు, 3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. మళ్ళీ రైట్ తీసుకున్నాడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, 3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, 3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. ఇక్కడ ఉత్తరంలో ఉండే అండ్ నెక్స్ట్ వచ్చేసి పడమర వైపు ప్రయాణించాడు. తర్వాత మళ్ళీ దక్షిణ వైపు రావడం జరిగింది. దక్షిణ వైపు వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు. కాబట్టి ఇది మనకు తూర్పు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తూర్పుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇంకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు డిస్టెన్స్కి సంబంధించి దిక్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మీకు జస్ట్ దిక్కులు తెలుసుంటే ఆన్సర్ అనేది ఈజీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ప్రతిదీ మనం గ్రాఫికల్గా ప్రజెంట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎం గ్రామంకు సంబంధించి సి గ్రామం ఉత్తర వైపున ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎం గ్రామం అనేది సి గ్రామానికి ఉత్తర వైపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అంటున్నారు. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సి గ్రామం అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. సికి ఉత్తరం ఏమవుతుందంటే ఇది ఉత్తరం అవుతుంది. సికి ఉత్తరం ఇది అవుతుంది. సో సికి ఉత్తరం ఇది 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎవరు ఉన్నారంటే ఎం అయితే ఉన్నారు. అండ్ తర్వాత ఎన్ గ్రామం వచ్చేసి ఎం గ్రామానికి సో తూర్పు దిశలో 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ నుంచి ఎం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఎవరున్నారు అంటే ఎన్ అయితే ఉన్నారు. సో 7 కిలోమీటర్ల దూరంలో సో ఎక్కడ తూర్పు దిశలో అయితే ఉన్నారు. ఇది తూర్పు కాబట్టి తూర్పు దిశలో ఎన్ అనేది అయితే ఉన్నారు. దెన్ తర్వాత వచ్చేసి ఆర్ గ్రామం అనేది ఎన్ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో దక్షిణాలలో ఉంది. 8 కిలోమీటర్స్ అంటే ఇక్కడ తీసుకుంటున్నాను నేను. సో ఇదేంటి మనకు ఆర్ అనేది గ్రామం, ఎన్కి దక్షిణాలలో వచ్చేసి ఆర్ అనేది ఉంది. ఇది 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. తర్వాత సో దూరంలో దక్షిణ దిశలో ఉంది అని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి టీ గ్రామం అనేది ఆర్ గ్రామానికి పశ్చిమ దిశలో 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్ అనేది ఇక్కడ ఉన్నట్టయితే ఆర్కి పశ్చిమ ఎక్కడ ఉంటుంది, ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. 7 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే రావడం జరుగుతుంది. 7 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్లీ సో మళ్ళీ మనకు మిడ్ పాయింట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ టీ అయితే ఉన్నారు, టీ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకు, టీ గ్రామానికి సి గ్రామానికి ఏ దిశలో ఉంది అంటున్నారు. సి ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. ఏ దిశలో ఉంది అంటే ఉత్తర దిశలో అయితే ఉంది, దట్ ఈస్ నార్త్లో అయితే ఉంది. నార్త్కు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నార్త్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. నార్త్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో ఇవి కంప్లీట్గా మనకి ఏంటి అంటే సో సీరియల్ నెంబర్ 51 నుంచి 75 క్వశ్చన్స్ అయితే ఇవి మనకు కంప్లీట్గా. సో ఇప్పటివరకు మనం చేసిన ఈ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి అండ్ కొన్ని ఆర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు, దిక్కులు దిశలకు సంబంధించిన టాపిక్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా 25 క్వశ్చన్స్ అయితే ప్రజెంట్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 76 నుంచి 100 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. దాంట్లో మనకు క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, మళ్ళీ వర్క్ డన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, సేల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ టాపిక్స్ గురించి కూడా మనం డీటెయిల్గా తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో అయితే. దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ ఈ యొక్క 51 to 75 క్వశ్చన్స్ మధ్యలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన క్వాలిటీ కంటెంట్ కోసం అయితే మీ కామెంట్స్ని మీ ఫీడ్బ్యాక్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.